దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. జూన్ నెల 26వ తేదీ బుధవారము ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము నుండి 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈరోజు పిల్లరా, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. శ్రేష్టమైనటువంటి వాగ్దానం ఇది. నమ్మినప్పుడు తప్పకుండా మనం దేవుని కార్యాన్ని లేక దేవుని మహిమను చూస్తాము అనే విషయాన్ని మనం గమనించాలి. ఈ సందర్భంలో నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాట కనిపిస్తుంది. అయితే ఆ వాక్యంలో 2వ భాగంలో అంటాడు, దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకువానికి ఫలము దయచేయవడనియు నమ్మవలను కదా అని. చాలా శ్రేష్టమైన మాట. గమనిద్దాం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేసేవాడని నమ్మాలి. నిజమే, నమ్మిక కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. కొన్ని సందర్భాల్లో ప్రార్థనకు వెంటనే మనకు జవాబు రాని పరిస్థితులు కనబడతా ఉంటాయి. అంత మాత్రాన దేవుడు మన ప్రార్థన వినలేదు అని చెప్పడానికి లేదు. ప్రార్థనలో ముఖ్యం 3 విషయాలని జ్ఞాపం చేస్తాను. 1 అవును, 2వది కాదు, 3వది వేచి ఉండు. ఈ 3వ విషయం చూసారు, వేచి ఉండడం అనేది మన జీవితంలో కష్టమైపోతూ ఉంది. ప్రభు అన్నాడు కదా, ఓరకుండుడి నేనే దేవుడినని తెలుసుకొనుడి. వేచి ఉండడం గొప్ప ఆశీర్వాదాలని మన ఎదుగు తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం దేవుని నమ్మినప్పుడు ఆయన మన పట్ల తన కార్యాన్ని జరిగించే దేవుని విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి. చూడండి, అసలు మనం దేవునికి అవకాశం ఇవ్వం. ప్రార్థిస్తూ ఉంటాం, దేవుని అడుగుతూ ఉంటాం, కానీ వేచి ఉండలేం. ఆలస్యం చేస్తూ ఉన్నాడు దేవుడు అంటే అది మన ఆశీర్వాదం కొరకని విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, శ్రోతలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మీ కొరకే. నీవై నమ్మినప్పుడు ఆయన కార్యాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నాడు. మరి ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో ప్రభు స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఘనమైన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి మరొకసారి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, ఎప్పుడైతే మేము మిమ్మల్ని నమ్ముతామో నీ కార్యాన్ని మేము చూస్తాం ప్రభువా. కాబట్టి నీవై నమ్ముకుని నీ కార్యం నెరవేర్చును అన్న నీ లేఖనాన్ని మా ప్రియ బిడ్డలందరి జీవితాల్లో స్థిరపరచుమని, నేటి దినం ఈ వాగ్దానం వరకు ఆశీర్వాదకరంగా ఉంచమని యేసు క్రీస్తు ప్రభు పేరిట వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.